ఇండియా నుండి వచ్చేటప్పుడు ఆకుకూరలు తెచ్చుకున్నాను చెప్పాను కదా. సో ఇవే గోంగూర, తోటకూర అండ్ కరివేపాకు, కొత్తిమీర అండ్ మెంతికూర కుదరలేదు, ఆ రోజు పాసిబుల్ అవ్వలేదు. గోంగూర ఆకులన్నీ ఒలిచి కాడలు మొత్తం తీసేసి ఓన్లీ ఆకుల వరకే ఇలా పెట్టుకున్నాను. సో జిప్ లాక్ బ్యాగ్ లో పెట్టేసుకొని మనము హోల్స్ పెట్టేసుకుంటే 1 డేలో మనం రీచ్ అయిపోతాం కాబట్టి చాలా ఫ్రెష్ గానే ఉంటాయి. ఇవి కూడా అన్ని మెయిన్ లగేజ్ లో పెట్టేసుకోవాలి సో దట్ మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. నేను 2 years నుంచి ఇలానే తెచ్చుకుంటున్నాను ఇండియా నుంచి వచ్చేటప్పుడు. సో ఫ్రిడ్జ్ లో పెట్టినప్పుడు నేను లోపల టిష్యూ పేపర్ పెట్టాను. సో అందుకే 1 week అయినా చూడండి కరివేపాకు ఎంత ఫ్రెష్ గా ఉందో. వెజిటేబుల్స్ అంటే త్వరగా పాడైపోతాయి, అదే ఆకుకూరలు మన డీ ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా కానీ 1 month ఉంటాయి. నేను ఇలా ఆకుకూరలు తెచ్చుకుంటానని మా వారికి ఐడియా లేదు కాబట్టి ముందుగానే వెజిటేబుల్స్ అన్ని తెచ్చి పెట్టాడు. సో ఆ వెజిటేబుల్స్ వేస్ట్ అవ్వకుండా ఉండాలని చెప్పేసి ఫస్ట్ అయితే బెండకాయ అండ్ చిక్కుడుకాయ కర్రీ అయితే చేస్తున్నాను. అండ్ మోనిష్ కి ఈ బెండకాయ ఫ్రై అది ఇష్టం ఉండదన్నమాట. సో నేనే వెజిటేబుల్స్ అలవాటు చేయాలని చెప్పేసి పెడుతూ ఉంటాను. చికెన్ అంటే మాత్రం బాగా ఇష్టంగా తింటారు. ఇలాంటి వెజిటేబుల్స్ అనగానే చూడండి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఎలా పెడతారు.